ఏపీలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడీఎస్ అక్రమాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అంబటి రాంబాబు ఒక వీడియో విడుదల చేశారు. పౌర సరఫరాల శాఖకు తెలియకుండా పీడీఎస్ బియ్యం ఎగుమతి జరిగిందని అంబటి రాంబాబు అన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మిల్లర్ల బకాయిలు విడుదల చేయడానికి ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముడుపులు తీసుకున్నారని అంబటి ఆరోపించారు. మొత్తంగా 16 కోట్ల రూపాయలని మిల్లర్ల నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ అందుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాస్తవాలను గ్రహించాలని తెలిపారు. పీడీఎస్ రైస్ కొద్దో గొప్ప ఎంత మేరకైనా ఇతర దేశాలకు సప్లై అవుతుంది అంటే పౌర సరఫరాల శాఖకు తెలియకోకుండా అవుతుంది అనుకోవటం పొరపాటు. మీ పక్కనే నిన్న మీడియాల సమక్షంలో మీ పక్కనే ఉన్నటువంటి మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. అందువల్లే ఆయన మీ పక్కన కూర్చున్నప్పుడు బిక్కుమంటూ కూర్చున్నాడనే విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి పీడీఎస్ రైస్ బస్తా ఇతర దేశాలకి దొంగతనంగా ఎగుమతి అవుతుంది అంటే దానికి కారణం మీ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మొత్తం అనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అంటే మిల్లులకు ప్రభుత్వం ధాన్యం కొనిస్తే వాళ్ళు ఆడించి బియ్యం ఇస్తారు, వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తాం ప్రభుత్వం. అది మా టైంలో కూడా 1600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. పాపం బకాయిలు ఉండటం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కూలీలు, లారీలు, మిల్లు ఆటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 1600 కోట్ల రూపాయలు కూడా 2300 మిల్లులకి సంబంధించినవి. ఇవి పాపం ఇవ్వాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేశారు. పౌర సరఫరా శాఖ వారిని మీట్ అయ్యారు. ఇవాళ మీరు చెప్తున్నారు కదా, మన మంత్రి గారు చాలా దాడులు చేసి ఎన్నో వేల మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నులు మిల్లుల దగ్గర సీజ్ చేశారని. ఆ సీజ్ చేస్తూనే వేరే విషయాలు కూడా మాట్లాడుకున్నారు. ఈ డబ్బులు రిలీజ్ చేసినందుకు 10% కమిషన్ ఇవ్వమని మంత్రి గారి తరపు మనుషులు మిల్లర్లతో చర్చించారు, లావాదేవీ పడ్డారు. కింద మీద పడి చివరికి 8% ఇవ్వడానికి అంగీకరించారు. 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 16 కోట్ల రూపాయలు తీసుకునేటటువంటి సదుపాయాన్ని కల్పించుకున్నారు. ఆ డబ్బులు ఆల్రెడీ ముట్టాయి. ఆ 16 కోట్ల రూపాయలు మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, మీకు ముట్టలేదని అంటున్నారు బయట. ఇది బహిరంగ రహస్యమే సుమా, ఇదేమి రహస్యంగా చర్చించుకున్న అంశం కాదు. ఏ మిల్లు యజమాని అడిగినా చెప్తారు. ఎందుకంటే ప్రతి మిల్లు దగ్గర డబ్బులు వసూలు చేశారు.